ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనంలో పనులు అలాగే ఉన్నాయని తొందరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నిధుల సమస్య ఉందని 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. రోగులకు రెఫర్ చేయడం తగ్గించాలని పేర్కొన్నారు. కొరత ఉన్న డాక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ప్రతి నెల తనిఖీలు చేయడం జరుగుతుందని, స్టాఫ్ 24 గంటలు అందుబాటులో ఉండాలని, రోగులకు మందులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారా లేరా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి, సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్ గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్ లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి, ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బేసిక్లీ 1 వీక్ to 10 days మనం రిజాల్వ్ చేస్తాము. అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి. సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 24 hours గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్ గానే ఉంటారు. తర్వాత సూపరింటెండెంట్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాం. సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి, 100% అటెండెన్స్ ఉండాలి, అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి. ఈ 4-5 బేసిక్లీ అంశం మీద ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా 50 రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం.